టీడీపీలో టికెట్ ఆశించి భంగపడ్డారు పీగన్నవరం టీడీపీ సీనియర్ నాయకులు మందపాటి కిరణ్. ఉగాదికి 2 రోజుల క్రితం ఆయన అయితే ఎవరికి అందుబాటులో లేరు. ఆ విషయం తెలుసుకుని నేనైతే వైజాగ్ నుంచి రావడం, ఆయన ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. ఆ రోజు టీడీపీని వీడి మీరు వైసీపీలో చేరుతున్నారనే నేను అడిగిన ప్రశ్నకి ఆయన అయితే తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. ఆ ప్రశ్న కూడా స్కిప్ చేశారు. కట్ చేస్తే మొన్న పీగన్నవరం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన అయితే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం కిరణ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడిపోతుంది. నేను అడిగిన ప్రశ్న మీరు కూడా దాటవేశారు. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కారణం ఏమనుకోవచ్చు? యాక్చువల్గా మీరు అడిగింది కరెక్ట్ అండి. ఆ టైంలో మీరు వచ్చిన టైంలో నేను పార్టీలో కొంచెం అలక మీద ఉండటం జరిగింది. అది మీన్ టైం, ఎందుకంటే నేను 2019లో పార్టీలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి 2024 ఎలా మన క్యాండిడేట్ డిక్లరేషన్ ముందు వరకు కూడా ప్రతిరోజు నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని స్ట్రెంథన్ చేస్తూ నా వంతు నా సొంత డబ్బులతో నేను ఖర్చు పెట్టుకుంటూ పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని సొంత ఖర్చులతో చేస్తూ అలాగే కార్యకర్తగా అందుబాటులో ఉంటూ ప్రతి కార్యక్రమంలో కూడా పార్టీ నన్ను ఫుల్గా వాడుకుని క్యాండిడేట్కి వేరే క్యాండిడేట్కి ఇచ్చినా కూడా నేను చాలా ఓపిక పట్టి పార్టీలోనే కొనసాగాలి, ఎందుకు మన నమ్ముకున్న క్యాడర్ వెనకాల ఉన్నారన్న ఉద్దేశంతో నేను పార్టీలోనే కొనసాగడం జరిగింది. ఆ టైంలోనే మీరు వచ్చారండి. మీరు వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, నేను ఇంకా ఏమి నిర్ణయం తీసుకోలేదు. అప్పటికే నాకు వైసీపీ నుండి అయితే ప్రెజర్, వాళ్ళు కూడా అక్కడ ఉన్న నాయకులు, ఇక్కడ లోకల్ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా వచ్చి ఆడటం జరిగింది. ఆ మెయిన్ టైంలో నేను పార్టీ కోసం ఆలోచిస్తూ ఉన్న టైంలో మీరు అడిగారు. అప్పుడు నిర్ణయం తీసుకోలేదు కాబట్టి నిర్ణయం తీసుకోలేదని చెప్పడం జరిగిందండి. కానీ తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఒక 15-20 రోజులు కూడా నేను చాలా ఓపికతో అధిష్టానం పిలుస్తుంది. ఎందుకంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి కోఆర్డినేటర్గా పనిచేసి వచ్చిన నన్ను ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా వేస్తారని చెప్పి ప్రతిరోజు ఇక్కడికి ఇన్ఛార్జీలు ఎప్పుడైతే తీసేశారో ఆ తీసేసిన ప్లేస్లో నన్ను వేస్తారని అధినాయకత్వం అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అందరూ చెప్పడం. ప్రతిరోజు ఎప్పుడు మేము అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా అచ్చెన్నాయుడు గారు ఒకటే మాట, కిరణ్ రేస్లో నువ్వే ఉన్నా, నీ పేరే పరిగణలోకి వచ్చేస్తుంది, గతి త్వరలో నీకు వేస్తానంటాం. నేనే కాదు, లోకల్గా తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చి కిరణ్ కుమార్కి వేయండి సార్ అంటే, ఇంతకన్నా వర్క్ చేసేవాడు ఎవరున్నారు, ఇతనికే కన్ఫర్మ్గా వేస్తామని అచ్చెన్నాయుడు గారు బోల్డ్ సార్లు అందరి సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో ₹1 రూపాయికి ₹100 చొప్పున ఖర్చు పెట్టుకుని నేను నియోజకవర్గంలో పర్యటించడం, ప్రతి కార్యకర్తని స్ట్రెంథన్ చేయడం, ఎక్కడో భూమిలో పోయిన పార్టీని మళ్ళీ నేను వెలుగులో తీసుకొచ్చేలాగా నా కార్యాచరణ నేను చేసుకుంటూ వచ్చాను. దాంట్లో ఇక్కడ లోకల్గా ఉన్న ఒకరిద్దరు నాయకులు దాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో పార్టీని పూర్తిగా డైవర్ట్ చేసి, అంటే వీళ్ళు హవా పోతుంది. ఇది ఏంటంటే మీకు ఒకే ఒక విషయం సార్, నేను ముందుగా పార్టీలోకి జాయిన్ అయిన కారణం ఏంటంటే, నన్ను ఎక్కడైతే ఈ పార్టీ విస్మరించిందో, ఈ నియోజకవర్గంలో నన్ను నా సేవలు వాడుకుని నా డబ్బులు వాడుకుని నన్ను విస్మరించిందో, ఇదే మీన్ టైంలో వైఎస్ఆర్సీపీ నుండి వచ్చి నన్ను బతిమాలి, అంటే వాళ్ళు బతిమాలడం అంటే నన్ను నా మీద ఇష్టంతో ఉన్న నాయకులు నన్ను వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలన్నా, మీరు వస్తే పార్టీ బలోపేతం అవుతుంది, పార్టీకి మీ సేవలు కూడా అవసరం, మీలాంటి వాళ్ళని గుర్తించలేదు పార్టీ, ఆ పార్టీలో ఎందుకు మేము గుర్తిస్తున్నాం, మా పార్టీలోకి రెండే వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేయడంతో, వాళ్ళ మీద గౌరవంతో వాళ్ళందరూ అంత పెద్దలు వచ్చి నన్ను అడుగుతున్నారు, నేను ఎందుకు వెళ్ళకూడదు, ఇక్కడే ఎందుకు ఉండాలన్న ఉద్దేశంతో వెళ్ళానండి. అదొక ముఖ్య రీజన్. అందుకనే కొంచెం ఆలస్యం అయ్యి కానీ నిర్ణయం కూడా చాలా చాయిస్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన తర్వాత ఈ అధినాయకత్వం అది అందిపుచ్చుకోలేదు. ఎందుకంటే ఇక్కడ లోకల్ నాయకత్వాన్ని మాటలు తీసుకుని వాళ్ళు బేస్ అయ్యి ఇక్కడ పార్టీని పాడు చేస్తున్నారు. లోకల్గా అంటే ఇక్కడ డొక్కా నాథబాబు అని ఒక ఆయన ఉన్నాడు, నామన్ రాంబాబు అని ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరే పార్టీని సర్వనాశనం చేస్తున్నారు. ఎందుకంటే డొక్కా నాథబాబుకి ఏంటంటే, అతను ఒక అగ్రకులానికి చెందిన నాయకుడు, 40 సంవత్సరాల నుండి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. అతని పని ఏంటంటే ఇక్కడ కూర్చుని రాజకీయం చేయడం, ఇద్దరు వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టడం, ఇదే పని. ఎందుకంటే అధిష్టానానికి ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏమీ తెలియవు. ఇక్కడ దళితుడైన మహాసేన రాజేష్కి ఒక అవకాశం ఇచ్చారు. ఎక్సలెంట్ వర్కర్ అతను, ఎక్సలెంట్ వర్కర్ని కూడా అతన్ని ఇక్కడ రానివ్వకుండా రకరకాల కుయుక్తులు పని ఏంటంటే, ఇక్కడ అతను వస్తే మరి అగ్రవర్ణాల వాళ్ళకి అన్యాయం అయిపోద్ది అనే ఒక అబద్ధాన్ని నిజం చేసి అతన్ని తరివేయడం జరిగింది. కానీ నిజంగా చెప్పాలంటే అతను మంచి వర్కరు. అతను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, ఎవరు తప్పులు చేయడు, డొక్కా నాథబాబు చేయట్లేదా, నామన్ రాంబాబు చేయట్లేదా, ప్రతి వాళ్ళు తప్పులు చేస్తున్నారు. కానీ అతని తప్పుని అతను ఒప్పుకున్నా కూడా అతనికి సీట్ ఇవ్వకుండా చేయడం జరిగింది. అంటే దళితుల మీద దాడులు ఈ విధంగా ఇక్కడ ప్రతినిత్యం జరుగుతూనే ఉన్నాయి. అది ఎండగొడుతూ నేను ఈ 5 సంవత్సరాలు కూడా డొక్కా నాథబాబుని, నామన్ రాంబాబు గారిని వాళ్ళిద్దరిని ఎండగొడుతూ
ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది అంతా అధిష్టానం తెలియజేస్తూ నేను తిరుగుతున్నాను కాబట్టి నా మీద కక్ష కట్టి నాకు సీట్ రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మీరు టీడీపీని వీడి వైసీపీలో జాయిన్ అయ్యారు కదా, ఆయన మిమ్మల్ని గుర్తించారా? మీ రాజకీయ భవిష్యత్తుకి ఏమైనా భరోసా ఇచ్చారా ఆయన? అండ్ ఈరోజు నిజం చెప్పాలంటే ఒక అద్భుతమైన నాయకుడు, ఒక గొప్ప దళిత బంధువు, దళిత జాతి ఉద్ధారకుడు, అలాగే పేద ప్రజల ఆశాజ్యోతి. ఎందుకంటే ఈరోజు నేను రూట్ లెవెల్లో చూస్తున్నాను, సంక్షేమ పథకాలు అన్నీ కూడా పారదర్శకంగా ఇప్పటి వరకు ప్రతి పథకం మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాన్ని అందించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నేను గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తుంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క పౌరురాలు అవ్వచ్చు, పేదరికంగా ఉన్నవాళ్ళు, బిలో ద పువర్టీ లెవెల్, ప్రతి వాళ్ళు కూడా ఈరోజు ఆయన రాకోసమే మళ్ళీ ఎదురు చూస్తున్నారు. ఆయన సీఎం అయితేనే మళ్ళీ ఇంకోసారి సీఎం అయితేనే రాష్ట్రం ప్రజలకు కూడా అభివృద్ధి జరుగుతుందని ఒక సంకల్పంతో ఉన్నారు. ఎందుకంటే బైఫర్కేషన్ తర్వాత రాష్ట్రంలో ఏ రెవెన్యూ లేదండి. రెవెన్యూ లేని దాన్ని ఆయన సంక్షేమ పథకాల ద్వారా ఈ 5 సంవత్సరాలు నడపడం అంటే అంత ఈజీ కాదు. సంక్షేమ పథకాలతో పాటు బ్యాలెన్సింగ్గా రాష్ట్రాభివృద్ధి చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది. ఈ 5 సంవత్సరాలు డెఫినెట్గా అది కూడా మొదలెడతారు. 100% నిజంగా ఎక్సలెంట్ నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కూడా నాకు చక్కని భరోసా ఇవ్వడం జరిగింది. నువ్వు వర్క్ చేయన్నా, నీకెందుకు నేను ఉన్నాను అండగా అన్నారు. నిజంగా ఒక సీఎం నన్ను పిలిచి నన్ను జాయిన్ చేసుకుని నాకు ఇలాంటి అవకాశం ఇవ్వడం నిజంగా నేను లైఫ్లో మర్చిపోలేనిది. జీవితాంతం నా చివరి క్షణం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను. ఆయనతోనే నా ప్రయాణం. నిన్నటి వరకు పి గన్నవరం నియోజకవర్గంలో మీరు ప్రత్యర్థులుగా ఉన్నారు. ఆయన వైసీపీలో ఉన్నారు, మీరు టీడీపీలో ఉన్నారు. నేడు మీరు వైసీపీకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఆయనతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ప్రస్తుతం పి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్గా కిరణ్ పనిచేస్తున్నారు అనుకోవచ్చా? అంటే స్టార్ క్యాంపెయినర్ అంత రేంజ్ ఇవ్వలేదు కానండి. కాకపోతే ఏంటంటే నాకు తెలుగుదేశం పార్టీ అంటే ఫస్ట్ నుండి నేను ఈ నియోజకవర్గంలో 15 సంవత్సరాలు వర్క్ చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీలో 5 సంవత్సరాలు చేశాను. ఇక్కడ ఈ దాంట్లో 5 సంవత్సరాలు చేశాను. 15 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో మంచి పట్టుంది కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. ఈ ఐడెంటిటీని యూజ్ చేసుకుని అందులోకి వైఎస్ఆర్సీపీ నుండి వచ్చిన దానివల్ల ఆ క్లోజ్నెస్ ఎలాగో ఉంది. విపత్తు వేణుగోపాల్తో కలిసి పనిచేశాను కాబట్టి మా ఇద్దరి మధ్య ర్యాపో ఉంది. ఏ విధమైన గొడవలు కానీ ఎప్పుడూ లేవు. ఎందుకంటే నన్ను ఆయన ఆహ్వానించి ఆయన సమక్షంలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంది. ఆయన్ని త్వరలోనే ఇంకొక 15 రోజుల్లోనే ఆయన్ని ఎమ్మెల్యే చేసుకునే బాధ్యత నేను తీసుకుంటున్నాను. 100% ఆయన ఎమ్మెల్యే అవుతారు. తర్వాత జగన్ ఆశీర్వదిస్తే ఆయన మంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన విషయంలో నేను పారదర్శకంగా పనిచేస్తున్నాను. ఆయనకి ఎప్పుడు లాయల్గా ఉంటాం. అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న క్యాడర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాతో టచ్లో ఉన్నారు. చాలామంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ జనసేనకి ఇచ్చారు. జనసేనకి ఇచ్చిన తర్వాత ఆ జనసేన క్యాండిడేట్ ఆయన అందరిని కలుపుకోవడంలో చాలా విఫలమయ్యాడు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి పనిచేద్దాం అన్న ఆయన మమ్మల్ని పట్టించుకోవడమే లేదు. పట్టించుకోకపోవడం వల్లే నేను ఈరోజు పార్టీలోంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆయనకి ఏంటంటే ఈ డొక్కనాథ్ బాబు, నామన్ బాబు చెప్పే మాటలు వింటున్నాడు తప్ప తెలుగుదేశం పార్టీలో ఇంకెవరికి యాడ్ అవసరం లేదు. ఇక్కడ బీసీ ఎస్సీని కూడా పూర్తిగా పక్కన పెట్టారు. ఆ విధంగా బీసీ ఎస్సీల్లో ఉన్న లోకల్ క్యాష్ చేసుకుని ఈరోజు ఎక్కువ మందిని, నేను ఈరోజు చెప్తున్నాను మీ మీడియా సాక్షిగా, ఎక్కువ మందిని ఇంచుమించు దాంట్లో 40% క్యాడర్ని నేను ఓట్ బ్యాంక్ రూపంలో మార్చి వైఎస్ఆర్సీపీకి ఏంటున్నాను త్వరలో. దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఇక్కడ ఏ నాయకత్వం, తెలుగుదేశం నాయకత్వం ఎవరు పనిచేయట్లేదు. అంటే కొంతమంది ముఖ్య నాయకులు ఉన్నారు, వాళ్ళ వరకు వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంటుంది. వాళ్ళు పనిచేయగా మిగిలిన లోకలతో ఉన్న అంటే పార్టీ మీద వ్యతిరేకత, క్యాండిడేట్ మీద ఉన్న వ్యతిరేకత, డొక్కనాథ్ బాబు, నామన్ బాబు మీద ఉన్న వ్యతిరేకతని నేను క్యాష్ చేసుకుంటూ ఆ ఓట్ బ్యాంక్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేసి ఈయన విజయానికి, వేణుగోపాల్ గారి విజయానికి బ్రహ్మాండంగా దోహదపడతాను.